సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఏ పార్టీ అయినా గొడవలు కనుక జరిపితే కఠినంగా శిక్షించబడునని మరియు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా వెనకాడేది లేదని అన్నారు. అలా కాదని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే అరెస్టు చేస్తామని అన్నారు. చీరాలలో 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఊరేగింపులు గాని బాణసంచ కాల్చడం గాని చేయరాదు అన్నారు. మరియు బాటిల్స్ లో లూజ్ పెట్రోల్ అమ్మొద్దని పెట్రోల్ బంక్ వారికి ఒక సూచన కూడా చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడును అన్నారు. పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1వ పట్టణానికి రావడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో మొన్న 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల తర్వాత కొంత ఘర్షణలు జరగడం జరిగింది. వాటిపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసులపైన ఇప్పటివరకు చాలామందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. దీన్ని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆ కేసుల గురించి చీరాల పోలీస్ అధికారుల్ని విచారించి వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళపైన కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే శాంతియుతంగా కౌంటింగ్ రోజు కానీ, ముందు రోజు కానీ, తర్వాత రోజు కానీ ప్రశాంతంగా ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఎవరు గెలిచినా ఓడినా అందరం మనం మనుషులమే, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఎవరు కానీ అసాంఘిక చర్యలు కానీ, గలాటాలు కానీ, ఘర్షణలు కానీ చెయ్యకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా దానికి మించి గలాటా కానీ సిద్ధపడితే ఖచ్చితంగా వాళ్ళ పైన కఠిన చర్య తీసుకోబడుతుంది. అది ఎవరైనా సరే, అది పోలీసు హెచ్చరిక ఆర్ రిక్వెస్ట్ అనుకోండి. అందరూ కూడా మేము అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాలు. కాబట్టి ఈరోజు ఈ చీరాల పట్టణంలో 1 టౌన్ నుంచి మీ అందరికీ, మీ ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ శాంతియుతంగా, అశాంతి లేకుండా, విఘ్నం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్కి విఘ్నం కలిగించకుండా చక్కగా వాళ్ళ గెలిచిన వారు కానీ, ఓడిన వారు కానీ ప్రశాంతంగా ఉండాలని మేమందరినీ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదంటే రెచ్చగొట్టే కేసులు, లేదంటే ఏదైనా గలాటాలు జరిగితే మాత్రము పోలీసు వాళ్ళు కఠినమైన చర్య, ఏ పార్టీ అయినా సరే కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం అయినది.